సర్పదోషం లేదా నాగదోషం అంటే ఏమిటంటే పూర్వ జన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు లేదా వివిధ ఔషధులతోటి సర్పాలను బంధించినవారు, పుట్టలను తవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించే వారికి ఈ నాగదోషం జాతకంలో ఉంటుంది. కాలసర్పదోషం వేరు, నాగదోషం వేరు. నాగదోషం కంటే కాలసర్పదోషాలు మరీ ప్రమాదకరమైనవి. జన్మ జాతకంలో నాగదోషం ఉన్నవారికి వివాహం, సంతానం, కుటుంబ అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో అత్యధిక సమస్యలు వస్తాయి. జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. జాతక చక్రంలో రాహువు కానీ కేతువు కానీ 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉంటే నాగదోషం అంటారు. ఈ విషయాన్ని అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల వద్ద జాతకం చూపించి నిర్ణయించుకోవాలి. ఆలస్య వివాహాలు ఎప్పుడు ఏదో ఒక విధమైన వైరాగ్యం, మోసపోవడం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవడం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, విడిపోవడం కూడా జరుగుతాయి. జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోతే సంతానం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, అబార్షన్స్ కావడం జరుగుతాయి. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం ఉంటుంది. వ్యామోహాలకు లొంగిపోతారు, ప్రేమలో మోసపోతారు, భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు వస్తాయి, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. జాతక చక్రంలో అష్టమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోతే అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవడం, దురుసుగా మాట్లాడడం, పాము కలలు రావడం జరుగుతుంది. నాగదోషం ఉన్నవారికి అశాంతి, సంతానం కలగకపోవడం, వివాహంలో జాప్యం, ఆర్థిక సమస్యలు, అంగవిహీనులైన సంతతి జన్మించటం, పుత్ర శోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషం వల్లనే ఏర్పడతాయి. నాగదోషానికి దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. పూర్వజన్మలో చేసిన పొరపాట్ల వలన ఈ దోషం ఈ జన్మలో వెంటాడుతూ ఉంటుంది. జాతక చక్రాన్ని అనుసరించి వరాహ, నృసింహ, గరుడ, సుదర్శన మొదలైన శాంతుల ద్వారా దోష నివారణ చేసుకోవాలి. దోషం ఉన్నవారి కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రాలను కూడా పరిశీలించి నివారణ తెలుసుకోవాలి.